అంతా కూడా కేసీఆర్కి సంబంధించిన ఫామ్ హౌసే. ఓకే, ఇదంతా చూసుకోవచ్చు. కేసీఆర్ ఏదైతే హవారిగూడెం మధ్యలో లోపల దాదాపు 100కు పైగా ఎకరాలు ఉంటుంది. ఈ నా సత్ప్రజల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళేం మాట్లాడరు, ఎందుకంటే నేను ఈ దేశం యొక్క 500 ఏళ్ల నాటి చరిత్రని బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను. మొహమ్మద్ గజ్ని ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు. ఏమైనా మాట్లాడారా? ఆ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకుపోయారు. జనం ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు. జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? అలాగే ఈ సత్ప్రజలు నా విషయంలోనే ఏమీ మాట్లాడరు. కరెక్ట్ గా చెప్పారు సార్.